వారి వాటాల పరిష్కారం విషయంలో వారి డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అవినీతి అంశంలో వాటాల పంపకాల విషయంలో మాత్రమే ఈరోజు క్యాబినెట్లో చర్చ జరుగుతున్నది తప్ప ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి ఈ అవినీతి కుంభకోణాలని ఒకటిగా బయటకు వస్తున్న అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ వాస్తవం కాదైతే ముఖ్యమంత్రి గారి మీదనే స్వయంగా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి మంత్రులు దాన్ని ఖండించడం లేదు. మరి కొండా సురేఖ గారి కూతురు స్వయంగా వారు స్టేట్మెంట్ ఇస్తారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూమి పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ భూమి వాళ్ళకు తోవ కావాలని భూమి ఎక్స్చేంజ్ చేసుకుంటే దాని మీద కొండా సురేఖ గారు సంతకం పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండి ఆ ఫైల్ని తెప్పించుకొని ఆపేశారని. అంటే ఎంత విడ్డూరంగా ఉండేదని అంటే ఈరోజు మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారట, సంతకం చేసిండ్రట, ఆ ఫైల్ని ఆపినట్ట మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఉన్నది. దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు కన్నేసిందని చెప్పి ఆమె చెప్తున్నది. దాని మీద ఇప్పటి వరకు ఎవరు ఖండించరు. ఖర్గే గారి దగ్గరికి పోయేసి ఒక మంత్రి గారితో పాటు 4 ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఖర్గే గారు మేము తప్పు చేశాం, వాస్తవంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తప్పు చేసినామని చెప్పి ఖర్గే అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. అది అనేక పేపర్లలో వార్తలు వస్తే ఇప్పటి వరకు అంశం మీద ఆ ఎమ్మెల్యేల పేర్లు వచ్చిన వాళ్ళు కానీ మంత్రి గారి పేరు వచ్చిన మంత్రి గారు కానీ ఇప్పటి వరకు ఖండించలేదంటే ఇది వాస్తవం అన్నట్టే కదా అని. ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వస్తే ఒక్క మంత్రి కూడా ఆయనకు రెస్క్యూ రాకుండా, ఒక్క మంత్రి కూడా ఆయనకు ఆరోపణలను ఖండించకుండా జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలను వారందరూ కూడా ధృవీకరిస్తూ ఉంటే ఖండించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదంటే ఏ పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నెలకొని ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మరి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అనిరుద్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఖర్గేతో మాట్లాడితే వచ్చినటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్స్ని ఆ రోజు ఒక పేపర్లో కూడా బయటకు వచ్చింది. మరి సౌత్ పోస్ట్ కథనం అది. దాన్ని ఇప్పటి వరకు దాన్ని బేస్ చేసుకుని అనేక వార్తలు వస్తే కూడా ఇప్పటి వరకు దాని మీద ఎవరు ఖండించకపోవడం, మరి ఇదంతా కూడా చాలా స్పష్టమైతే ఉన్నది ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో. ఇవన్నీ కూడా వాస్తవాలు. కేవలం వాటాల పంచాయతీలు, ఆర్థిక కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొకటి కానబడతలేదు. ఈ రాష్ట్రం అంతా కూడా అవినీతి మయమైపోయింది, వాటాలు పంపకాల మయమైపోయింది, కరప్షన్. మరి ఇలాంటి ఒక్కొక్కరు టార్గెట్ పెట్టుకొని మంత్రులకు టార్గెట్ ఎన్ని వేల కోట్లు సంపాదించాలి, ముఖ్యమంత్రులకు ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలని చెప్పి టార్గెట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, ప్రజానికం కోసం, ప్రజా సమస్యల కోసం ఇచ్చిన హామీల కోసం మాత్రం ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయకపోవడం ఇది నిజంగా కూడా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను సింపుల్గా మరి ఇవన్నీ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారని చెప్పేటువంటి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతా. ఈరోజు సుమంత్ని మీరు సస్పెండ్ చేశారు కదా, మరి సుమంత్ని ఏ కారణంతో సస్పెండ్ చేశారు? ఒకవేళ తప్పు చేయలేదు, మరి ఏ కారణంతో సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేస్తే ఆ పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్ను పెట్టి బెదిరించారనే కదా, మరి ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఎందుకోసం అని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తలేరు? ఇంతకు సుమన్ వాడిన గన్ను ఆయన స్వంతదా, లైసెన్స్ ఉన్నదా, లేకుంటే కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిందా? ఆ గన్ను వివరాలు ఏందో ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎందుకు వాస్తవాలు బయట పెడతలేరు? సుమంత్ అరెస్ట్ చేయడానికి కొండా సురేఖ గారి నివాసానికి వెళ్తే అక్కడ అడ్డుకున్నది ఎవరు? వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు కేసులు పెట్టలేదు? కొండా సురేఖ గారు ఆయన కూతురు అడ్డుకోవడం వల్లనే సుమంత్ అరెస్ట్ చేయలేకపోయామని చెప్తున్న పోలీసులకి మరి వారం రోజులు అయిపోయింది కదా, మరి వారం రోజులు అయినా కూడా ఆ రోజు అంటే అడ్డుకున్నారు, మరి వారం రోజులు ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ వారం రోజులైనా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు ఆయన మీద కేసులు నమోదు చేస్తలేరు? దీని వెనుక మీనాక్షి నటరాజన్ గారు ఒత్తిడి ఏమైనా మీ మీద ఉన్నదా? హుజూర్ నగర్లో డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ని పాయింట్ బ్లాక్
రేంజ్లో గన్తో బెదిరించారని చెప్తున్నటువంటి వార్తల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోలీస్ అధికారులకు మరియు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చినాయి. మరి దాని మీద ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద వార్తలు వచ్చినా కూడా ఎందుకు నోరు మెదుపుతలేడు? అంటే ఇది వాస్తవం అని చెప్పేసి వారు ఒప్పుకుంటున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకని నోరు మెదుపుతలేడు, ఎందుకు దాన్ని ఖండిస్తలేరో తెలియజేయాల. మరి డక్కన్ సిమెంట్ కంపెనీలు రావాల్సిన వాటాల విషయంలోనే మీకు తేడాలు వస్తే నీకు కొండా సురేఖకు ముఖ్యమంత్రి గారికి మధ్యలో వచ్చిన విభేదాలు ఇది వాస్తవమా? మరి కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు ముఖ్యమంత్రి గారి సోదరుల మీద చేసినటువంటి ఆరోపణలను ఎందుకు ఖండిస్తలేదు?